అమెరికాలో ఉన్నన్నాళ్ళు ఒక రకం జీవితాన్ని గడిపారు భారతీయ అక్రమ వలసదారులు. అభద్రత భయంతో కూడా జీవితం వెళ్లదీశారు. అయితే జీతాన్ని డాలర్లలో చూసుకోవడానికి, డాలర్ డ్రీమ్స్ను సాకారం చేసుకోవడానికి ఆ కష్టాలు భరించారు, సహించారు. అయితే ఇప్పుడు అమెరికన్ చట్టాలు ఉల్లంఘించిన వాళ్లను, వీసా గడువు ముగిసినా అక్కడే ఉంటున్న వాళ్లను భారత్కు తిరిగి పంపించే ప్రక్రియ షురూ చేశారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అయితే భారత్కు తిరిగొచ్చాక వాళ్ల పరిస్థితి ఎలా ఉండబోతుంది? డాలర్ల వేటలో విదేశంలో చాలా కష్టాలు పడ్డారు. ఇక స్వదేశంలో వాళ్ళు ఊపిరి పీల్చుకోవచ్చా? భారత్లో పెద్దగా సంపాదించలేకపోయినా కావాల్సినంత స్వేచ్ఛ, స్వతంత్ర్యాలు ఉంటాయా? అయితే వాళ్ళు ఇక్కడ ఎలాగోలా హాయిగా బతికేయచ్చు అనుకుంటే అదంత ఈజీ కాదంటున్నారు నిపుణులు. ఈ అక్రమ వలసదారులు భారత్లో అడుగు పెట్టగానే చాలా రకాల పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో మొదటిది మెడికల్ స్క్రీనింగ్. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే వాళ్ళు ఇంటికి పోవడానికి వీలు ఉండదు. ఎయిర్పోర్ట్లోనే వాళ్లకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అందులో వాళ్లకు అంటువ్యాధులు, తీవ్రమైన రోగాలు ఏవైనా ఉన్నాయా అని పరిశీలిస్తారు. అలాంటివి ఏమైనా ఉంటే వాళ్లను క్వారంటైన్కు తరలిస్తారు. ఇక నెంబర్ 2, ఇమిగ్రేషన్ ఇంట్రాగేషన్. ఇది అత్యంత కఠినంగా ఉంటుంది. అమెరికాలోకి అక్రమంగా వెళ్లిన భారతీయులు అక్కడికి ఎలా వెళ్లారు, ఎందుకు వెళ్లారు వంటి ప్రశ్నలు అధికారులు సంధిస్తారు. ఇక అమెరికాలో వాళ్లకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో ఆరా తీస్తారు. అక్కడ సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారా, సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాలు ఉన్నాయా అనే అంశాలపై గుచ్చి ప్రశ్నించే అవకాశం ఉంది. ఇక ఈ ఇమిగ్రేషన్ ఇంట్రాగేషన్లో పోలీసులతో పాటు ఇంటెలిజెన్స్ అధికారులు కూడా పాల్గొంటారు. ఒకవేళ అక్రమ వలసదారులు ఏదైనా తప్పు చేసినట్టు ఈ ఇంట్రాగేషన్లో తేలితే వాళ్లకు ఇబ్బందులు తప్పవు. ఫారినర్స్ యాక్ట్ ఉల్లంఘన కింద వాళ్ళ పాస్పోర్ట్ రద్దు చేస్తారు. వాళ్ళు ఇక విమానం ఎక్కడానికి కూడా వీలుండదు. ఎక్కడికి పడితే అక్కడికి స్వేచ్ఛగా వెళ్లే అవకాశం ఉండదు. ఎక్కడికి వెళ్లాలన్నా అధికారుల అనుమతి తీసుకోవాలి. దీనికి తోడు వాళ్లను బ్లాక్ లిస్ట్లో పెడతారు. వాళ్ళ మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ అంటే వాళ్ళ నేర కార్యకలాపాలపై విచారణ మొదలవుతుంది. వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు సీజ్ అయిపోతాయి. దీంతో ఆర్థికంగా కూడా తిప్పలు తప్పవు. భారత్లో కూడా ఉద్యోగాలు రావు. ఇలా అన్ని రకాల ఇబ్బందులు వారు ఎదుర్కోవాల్సి ఉంటుంది.